ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సామెత బండి సంజయ్ కి కరెక్ట్ గా యాక్ట్ అవుతుందంటారు రాజకీయ విశ్లేషకులు. అందుకే కేంద్రంలో కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్తారు. కాగా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సైతం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తతో పాటు పార్టీ లైన్ తెలిసిన వ్యక్తులైతే ప్రజల్లోకి చొచ్చుకెళ్లవచ్చునని భావిస్తోంది. అలాంటి వ్యక్తి బండి సంజయ్ అని పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం భావిస్తోందట. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది. ప్రత్యర్థి పార్టీ ఏదైనా సరే తన మాటల దాడితో వారికి వెన్నులో వణికి పుట్టించడంలో బండి సంజయ్ది ప్రత్యేకమైన శైలి. అటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలోనూ పదును పెంచారు. ఇన్ని రోజులు సబ్జెక్టు తెలియకుండా మాట్లాడతారు, బండి సంజయ్ కి ఏమీ తెలియదు అని మాట్లాడే వారి నోర్లు మూయిస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ నుంచి ఈ రకమైన కామెంట్లను ఎక్స్పెక్ట్ చేయని ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లు సెమీఫైనల్స్ తో సమానం. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ ఎన్నికలే ఆధారమైతే నోటిఫికేషన్ రాకముందే బండి సంజయ్ లాంటి వారిని ముందు నిలబెడితే వెనుక వచ్చేందుకు లక్షల్లో కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్ భాగ్యనగర్ బీజేపీ కార్యకర్తలు కలిస్తే ఒంగోలు గిత్తల మాదిరి 3 కార్పొరేషన్లో దూసుకుపోతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.